వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ లో 3వ బ్రిడ్జ్ స్లాబ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాజన్న ఆలయం ముందు నుంచి తిప్పాపూర్ బ్రిడ్జ్ వరకు 80 ఫీట్ల రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న వేళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టిని, ప్రత్యేక చొరవతోటి ఓ ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక ప్రకారం సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల ఆలోచనతోటి బీటీడీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రోటోకాల్ అధికారులు, ఆర్ఎండ్బి సంబంధించిన అధికారులందరి ఆలోచనతోటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే ఇంచుమించు 150 కోట్ల రూపాయలు విడుదల చేసుకుని ఇప్పటి వరకు 25% వరకు పనులు పూర్తయిన వేళ మేము అదే రోజు చెప్పడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను అయితే వేములవాడ పట్టణ అభివృద్ధి మరో కన్ను. టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మికమైన ఒక పట్టణంగా, టూరిజం సిటీగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా గత ప్రభుత్వం మాటలకే పరిమితమై శిలాఫలకాలు వేసి ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలైన వేళ ఈరోజు ప్రధానంగా 3 లేన్ బ్రిడ్జికి సంబంధించి 2015వ సంవత్సరంలో శంకుస్థాపన చేసి ఈ బ్రిడ్జి పనులను మర్చిపోయినటువంటి సందర్భాన్ని మేము అధికారంలోకి వచ్చినాక టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని పట్టణ అభివృద్ధి చేసే క్రమంలో ఈ 3 లేన్ బ్రిడ్జి ప్రారంభం చేయాలని చెప్పి వచ్చినప్పుడు, పనులు ప్రారంభం చేయాలని చెప్పి వచ్చినప్పుడు భూసేకరణకే డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ పనితీరు చూడండి. శిలాఫలకాలు వేసుకుని ఎన్నికల్లో గెలుపొందాలని ఒక యావా తపన తప్ప ప్రత్యర్థులను ఓడించడానికి కోసం రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, 3 బ్రిడ్జిలు కడుతున్నారని చెప్పని ఆలోచనే తప్ప భూసేకరణ కూడా వాళ్ళు మిగిలి. మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్ళినప్పుడు 6,90,00,000 భూసేకరణకు నిధులిచ్చిన తర్వాత ఈ 3 లేన్ బ్రిడ్జ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు 38 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున్నటువంటి ఒక స్లాబ్ ను వేయడం జరుగుతుంది. ఇది 5 ప్రాంతాల్లో కూడా వేయాలని చెప్పి పోయిన మాసంలో ఒక ప్రాంతంలో వేసుకున్నాం, ఇక్కడ ఇంకో ప్రాంతంలో వేస్తున్నాం. మరొకటి కూడా 15 రోజుల లోపల ఈ విధంగా వేసుకొని ఈ బ్రిడ్జిని రాజన్న భక్తులకు, వేరే పట్టణ ప్రజలకు అంకితం చేసేటువంటి సందర్భం, ఉపయోగంలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. మీరు శిలాఫలకం సాక్షి చూడండి. 2015లో వేసిన శిలాఫలకం సజీవ సాక్షిగా ఉంది. ఈరోజు 2026 అంటే 11 సంవత్సరాలు వాళ్ళ హయాంలో కేవలం శిలాఫలకం. ఇదే కదా కలిగోట సూరవ ప్రాజెక్టు దగ్గర కూడా జూన్ 22, 2018 శిలాఫలకం వేసారు. అక్కడ భూసేకరణ కన్నా పైసలు ఇవ్వలే. మేము వచ్చినాక 45 కోట్ల భూసేకరణ డబ్బులు ఇచ్చి ప్రాజెక్టు చెరువేగం చేస్తున్నాం. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎండ్బి సంబంధించి గారి పర్యవేక్షణలో ఈ 3 లేన్ బ్రిడ్జి మా మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్, మా వేరే పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ఏదైతే ఆసక్తిగా చిరకాలంగా చూస్తున్నటువంటి వేనాడ పట్టణ ప్రజలు, రాజన్న భక్తుల ఈ బ్రిడ్జి 3 లేన్ బ్రిడ్జి కావాలని చెప్పండి. నేను అనుకుంటా ఇప్పటికీ 2 మార్లు ఈ బ్రిడ్జి బీఆర్ఎస్ పాలలో వర్షాలు వచ్చినప్పుడు కూలిపోయిన సందర్భం ఉంది. మనం వచ్చిన అందరం కూడా 2019 అనుకుంటా, 2021 అనుకుంటా మీరు రాజన్నను కేవలం తీసుకొని ఈ బ్రిడ్జి పనులు ప్రారంభం చేసిన క్రమంలో ఎవరు ముందుకు రాలేదు ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణం చేయడానికి అని చెప్పండి. 3 సార్లు కసరత్తు చేసి 4వసారి ఆ రాజన్నను ప్రార్థించి ముందుకు పోయే క్రమంలో కాంట్రాక్టర్ రావడం, ఆ రాజన్నే పంపించిందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఏదైతే రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి చేసే క్రమంలో వారి ఆశీస్సు తీసుకుని ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తుందని చెప్పని పనులు ప్రారంభం చేసినాం. ఇప్పుడు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈరోజు తెల్లవారుతుందని చెప్పి అంటా ఉన్నది. ఏదైతే 38 మీటర్ల పొడుగు సంబంధించి 10 మీటర్ల వెడల్పు సంబంధించిన 3 లేన్ బ్రిడ్జి ఈ పూర్తి ఏదైతే ఒక భాగం పూర్తి చేయడానికి కోసం తెల్లవారు పూర్తవుతుందని చెప్పని ఇంజనీరింగ్ అధికారులు చెప్తుంది. ఈరోజు ఈ క్రమంలో నేను ఇంజనీరింగ్ అధికారులు ఒకటే సూచన చేయదలుచుకున్నా. ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పిన నాణ్యమైనటువంటి
ఈరోజు పగడ్బందీగా ఈ కట్టడాలు, ఈ నిర్మాణాలు, ఈ రోడ్ల భద్రతకు సంబంధించి, బ్రిడ్జిల భద్రతకు సంబంధించి అన్ని నామ్స్ చూసిన తర్వాతనే మీరు ఓకే ఇవ్వాలని చెప్పని వారు చెప్పండి. ఇప్పుడు కూడా అన్ని అనుమతులు వారు చూసుకొని ఓకే ఇచ్చిన తర్వాతనే ముందుకు పోయే క్రమంలో మీ ముందే ఇప్పుడే పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ బ్రిడ్జిని వీలైనంత తొందరగా రాజన్న కన్నులకు వచ్చే భక్తులకు అందుబాటులో తీసుకురావాలని వేల